Hi guys, welcome back to our YouTube channel Santosh Technical Life Hacks అనమాట. టుడే we explain about find device యాప్ అనమాట. మనకు వచ్చేసి ఫైండ్ డివైస్ యాప్ ద్వారా వచ్చేసి మన మొబైల్ ఫోన్స్ ఎవరన్నా పుట్టేసినా కానీ ఇంకా మన మొబైల్ ఫోన్స్ ఎక్కడన్నా ఒక ప్లేస్లో మర్చిపోయినా కానీ మన మొబైల్ ఫోన్స్ ఎవరన్నా దొబ్బేసినా కానీ మనకు వచ్చేసి యాప్ అయితే ఉపయోగపడుతుంది అనమాట. మనం ఈ యాప్ ద్వారా మన మొబైల్ ఫోన్ ఎక్కడ ఉంది, ఇంకా అది ఎన్ని కిలోమీటర్స్లో ఉంది, మనకి ఆ మొబైల్ ఫోన్ అన్న అడ్రస్ కూడా వచ్చేసి మనం వెళ్ళిపోవచ్చు అనమాట. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకుని కదా సింక్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. హాయ్ గైస్, మన ప్రపంచంలో ఎక్కువగా వచ్చేసి ఈ దొంగలు అయితే ఎక్కువైపోయారు అనమాట. వీళ్ళు వచ్చేసి మొబైల్స్ని కట్టని వచ్చేసి దొంగతనం చేస్తున్నారు. మీకు ఇంకా నేను ఎగ్జాంపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వచ్చేసి మనం వచ్చేసి ఎక్కడైనా రైల్వే స్టేషన్లో ఉన్నప్పుడు, బస్ స్టాండ్లో ఉన్నప్పుడు వచ్చేసి మన జోబుల నుంచి వెళ్ళి దొంగలు అయితే వచ్చేసి ఫోన్ అయితే దొంగలించుకెళ్ళిపోతున్నారు అనమాట. వీళ్ళు వచ్చేసి అలా కాకుండా వచ్చేసి మన ఫోన్ వచ్చేసి మనమే ఎలాగ కనిపెట్టుకోవాలి, మనం వచ్చేసి వీడియోలో చూద్దాం అనమాట. వచ్చేసి వీడియో చూసి ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి దీనికి ఒక యాప్ అయితే ఉంటుంది అనమాట, ఫైండ్ డివైస్ అని ఒక యాప్ అయితే ఉంటుంది అనమాట. ఆ యాప్ ద్వారా వచ్చేసి మన ఫోన్ ఎక్కడ ఉందో వచ్చేసి మనం ట్రాకింగ్ చేసుకోవచ్చు అనమాట. హాయ్ గైస్, మనకు యాప్ వచ్చేసి ఇదే అనమాట, వచ్చేసి ఫైండ్ మై డివైస్ యాప్ అనమాట. ఇది వచ్చేసి ఫుల్ సేఫ్ యాప్ అనమాట. దీన్ని మనకి గూగుల్ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి మీకు గూగుల్ ప్లే స్టోర్లో యాప్లో ఉంటుంది అనమాట, మీరు ఇన్స్టాల్ చేసుకోండి. వచ్చేసి హాయ్ గైస్, మీరు ఈ గూగుల్ ఫైండ్ మై డివైస్ యాప్ ద్వారా మీ ఫోన్ ఎక్కడ ఉందో లొకేషన్, అంతేకాకుండా మీ ఫోన్ ఛార్జింగ్ ఎంత ఉంది, మీ ఫోన్లో ఏ నెట్వర్క్ వాడుతున్నారు, ఇంకా అంతేకాకుండా అది ఏ ఏరియాలో ఉందనేది మనకి డైరెక్షన్స్ కూడా వచ్చేసి యాప్ అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. డైరెక్ట్గా మీ ఫోన్ ఎన్ని కిలోమీటర్లు ఉందో కూడా చూపించేస్తుంది. హాయ్ గైస్, చాలామంది దొంగలు అనుకుంటారు వచ్చేసి మన దగ్గర నుంచి ఫోన్ అయితే దొంగలించుకెళ్ళిపోతారు కదా. అప్పుడు ఆ ఫోన్లో వచ్చేసి మనకి సిమ్ అయితే ఉంటుంది కదా. ఆ సిమ్ వల్ల మనం వచ్చేసి ఫోన్ నెంబర్తో ఆ మొబైల్ని ట్రాకింగ్ చేస్తాం అనుకుని ఆ సిమ్ని అయితే ఇరిపేస్తారనమాట. మనకి ఇక్కడ వచ్చేసి మొబైల్ నెంబర్తో సిమ్తో వచ్చేసి ఏం పని లేదనమాట. ఎందుకు వచ్చేసి మనం ఒక గూగుల్ అకౌంట్ ఇంకా మనకు పాస్వర్డ్ ఉంటే చాలు, వచ్చేసి మనకి మన ఫోన్ వచ్చేసి మనం సింపుల్గా ఎక్కడ ఉందో వచ్చేసి ట్రాకింగ్ చేసుకోవచ్చు అనమాట. కాకపోతే ఆ ఫోన్ ఆన్లో ఉండాలి. అండ్ గైస్, మీరు వచ్చేసి ఆ ఫైండ్ డివైస్ అనే ఒక యాప్ అయితే ఇన్స్టాల్ చేయాలన్నమాట. ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు ఆ యాప్ అయితే ఓపెన్ చేయాలి. ఆ యాప్ ఓపెన్ చేయగానే మీ ఫోన్ పాస్వర్డ్ అడుగుతుంది, ఇచ్చేయండి. ఆ తర్వాత మీరు వచ్చేసి అకౌంట్ అయితే వచ్చేసి మీరు చూస్ చేసుకోవాలన్నమాట. అంటే మీరు వచ్చేసి ఏ ఫోన్ పోయిందో, మీరు ఏ ఫోన్ని కనిపెట్టాలనుకుంటున్నారో ఆ అకౌంట్ అయితే మీరు గూగుల్ అకౌంట్ పాస్వర్డ్ ఇచ్చినట్లయితే ఆ అకౌంట్ ఎన్ని డివైజెస్లో లాగిన్ అయ్యి ఉందో మీకు ఇక్కడ ఇలా వచ్చేసి ఇంటర్ఫేస్ అవుద్ది అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, నా దగ్గర వచ్చేసి 2 అకౌంట్స్ అయితే ఉన్నాయన్నమాట. నేను వచ్చేసి ఒక అకౌంట్లో లాగిన్ అయ్యాను. ఇప్పుడు ఆ అకౌంట్లో లాగిన్ అయితే ఇప్పుడు నా ఫోన్ వచ్చేసి ఏ చాట్ ఉందో వచ్చేసి ఆ అకౌంట్ ఎన్ని డివైజెస్లో లాగిన్ అయిందో మీకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు రెడ్మీ 9 పవర్, రెడ్మీ నోట్ 13 5G 2 డివైజెస్లో వచ్చేసి ఆ అకౌంట్ లాగిన్ అయి ఉందన్నమాట. ఇప్పుడు వచ్చేసి నేను రెడ్మీ నోట్ 13 5G మీద క్లిక్ చేయగానే ఆ ఫోన్ ఎక్కడ ఉంది ఈ విధంగా వచ్చేసి మనకి లొకేషన్ అయితే ఇంటర్ఫేస్ అవుతుంది అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, మనకి ఆ ఫోన్ వచ్చేసి సింగన ముప్పవరంలో అయితే ఉందన్నమాట. అది వచ్చేసి మా హౌసే. ఈ విధంగా మీ ఫోన్ అక్కడ ఉంది, ఈ విధంగా ట్రాకింగ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మీ ఫోన్ ఒక ఛార్జింగ్ ఎంత పర్సెంటేజ్ ఉందో, అంతేకాకుండా మీ ఫోన్ ఏ నెట్వర్క్కి కనెక్ట్ ఉందో కూడా మీరు ఈ విధంగా చూడొచ్చు అనమాట. ఈ విధంగా మీరు లొకేషన్ అక్కడ జూమ్ చేసి మీ ఫోను ఏ చోట ఉందో వచ్చేసి మీరు ఇక్కడ ఇంచక్క అయితే మీరు చూడొచ్చు అనమాట. ఈ విధంగా వచ్చేసి అంతేకాకుండా మీ ఫోన్ ఏ మోడల్ అనేది కూడా మీకు అక్కడ చూపిస్తుంది అనమాట. మనది వచ్చేసి రెడ్మీ నోట్ 13 5G. ఇంకా మీకు అక్కడ ప్లే సౌండ్ అని ఉంటే మీ ఫోన్లో సౌండ్ ప్లే చేసినట్లయితే మీ ఫోన్కి అయితే రింగ్ అయితే వెళ్ళడం వల్ల మీ ఫోన్ ఇంచక్క కనిపెట్టవచ్చు అనమాట. అంతేకాకుండా వచ్చేసి మీ ఫోన్ ఎక్కడ ఉందో అడ్రస్ కావాలంటే కింద మీకు గెట్ డైరెక్షన్స్ అయితే ఉన్నాయి కదా, అక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే మీ ఫోన్ ఎక్కడ ఉందో వచ్చేసి మీకు డైరెక్షన్స్ అయితే
చూపిస్తుంది అనమాట. ఆ విధంగా మీ ఫోను ఏ చోటన ఉందో మీరు ఎంచక్క వెళ్ళిపోవచ్చు అనమాట. ఈ విధంగా చూడొచ్చు గైస్. నా ఫోన్ అయితే ఇక్కడ ఉందన్నమాట, చూడొచ్చు. సింగనం మప్పవరం విలేజ్లో ఉందన్నమాట. వచ్చేసి మన ఫోన్ వచ్చేసి మీరు అక్కడ చూడొచ్చు గైస్, చూడొచ్చు. మనకు అక్కడ మార్క్ అయితే ఉంది కదా కరెక్ట్గా, వచ్చేసి మన ఫోన్ అయితే అక్కడ ఉందన్నమాట. ఈ విధంగా మీ ఫోన్స్ని అయితే కనిపెట్టవచ్చు అనమాట. ఈ విధంగా హాయ్ గైస్, మీకు ఇంకా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మీకు వచ్చేసి ఇప్పుడు ఏ ఫోన్ పోయిందో ఆ ఫోను ఇప్పుడు మీరు కనిపెట్టాలనుకుంటే మీకు వచ్చి జీమెయిల్ అకౌంట్ అయితే కావాలన్నమాట. అందుకని మీకు అక్కడ యాడ్ అకౌంట్ అనేది ఉంది కదా, దాని అయితే క్లిక్ చేసి ఫస్ట్ మీ ఫోన్లో వచ్చేసి ఆ అకౌంట్ని యాడ్ చేసుకోవాలన్నమాట. వచ్చేసి మీకు ఇక్కడ యాడ్ అనే అకౌంట్ అని ఉంది కదా, మీకు ఏ ఫోన్ అయితే పోయిందో ఆ ఫోన్లో మీకు మెయిల్ అకౌంట్ ఏముండదో ఆ మెయిల్ అకౌంట్ అని పాస్వర్డ్తో మీరు వచ్చేసి లాగిన్ అయ్యి ఫైండ్ డివైస్ యాప్లో ఇందకట్లాగా ఆ ఫోన్ ఎక్కడ ఉందో వచ్చేసి మీరు కనిపెట్టవచ్చు అనమాట. ఆ విధంగా వచ్చేసి మనకు స్టార్టింగ్లో చెకింగ్ ఇన్ఫో అయితే వస్తుంది. ఈ విధంగా మీరు అక్కడ చూడొచ్చు. మీకు ఇక్కడ ఈమెయిల్ ఆర్ ఫోన్ అయితే ఉంది, ఫోన్ నెంబర్ అయితే ఎంటర్ చేయకూడదు. మనం వచ్చేసి మీ మెయిల్ అకౌంట్ అయితే అక్కడ ఎంటర్ చేసిన తర్వాత మీరు అక్కడ కంటిన్యూ నొక్కినట్లయితే మీకైతే వచ్చేస్తుంది అనమాట. వచ్చేసి అప్పుడు మీరు ఏ అకౌంట్లో మీరు లాగిన్ అయ్యి ఉందో మీకు ఆ ఫోన్ ఎక్కడ ఉందో వచ్చేసి మీకు అడ్రస్ వస్తుంది అనమాట. ఈ విధంగా అందుకేసి అంతేకాకుండా వచ్చేసి మీ ఫోన్లో వచ్చేసి సెట్టింగ్స్ యాప్ అయితే ఉంటుంది కదా, మీరు వచ్చి ఆ సెట్టింగ్స్ యాప్ అయితే ఓపెన్ చేయండి. ఇప్పుడు నన్ను వచ్చి సైబర్ నేరగాళ్ళు వచ్చేసి మనకి ఇప్పుడు ట్రాకింగ్లు కట్టాలని చేసి మోసాలు చేస్తున్నారు. మీకు ఇక్కడ సేఫ్టీ అండ్ ఎమర్జెన్సీ అయితే ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ అయితే చేయండి. ఇప్పుడు నేను చెప్పబోయే ఇన్ఫర్మేషన్ వచ్చేసి మీకు అది చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. మీరు అక్కడ చూడొచ్చు పైన వచ్చేసి మనకి ఎమర్జెన్సీ ఇన్ఫర్మేషన్ అని అయితే ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ అయితే చేయండి. వచ్చేసి మీరు అక్కడ చూడొచ్చు, ఇక్కడ మీరు మెడికల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చుకోవచ్చు అనమాట. అంటే మీ బ్లడ్ గ్రూప్ కానీ మీ ఏజ్ కానీ ఇలాంటివన్నీ ఇచ్చుకోవచ్చు అనమాట, ఎప్పుడైనా మనకు ఉపయోగపడతాయి. అంతేకాకుండా మీరు అక్కడ చూసినట్లయితే మనకి ఎమర్జెన్సీ సాస్ అని అయితే ఉంది కదా, ఇక్కడ వచ్చేసి మీకు మీరు ఏ చోట్ల ఉన్నా ఆపదలో ఉన్నట్లయితే మీరు ఇక్కడ ఈ నెంబర్కి మీకు ఇక్కడ కాల్ చేసినట్లయితే మీకు వచ్చేసి మీరు ఏ చోట్ల ఉన్నారో పోలీసులు అయితే వస్తారనమాట, మిమ్మల్ని వచ్చేసి సేవ్ చేస్తారు. అంతేకాకుండా ఇక్కడ వచ్చేసి మనకి ఎర్త్క్వేక్ అలర్ట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ వచ్చేసి దీన్ని కూడా ప్రతి ఒక్కరి ఫోన్లో ఆఫ్లో లేకపోతే ఆన్లో లేకపోతే ఆఫ్లో ఉన్నట్లయితే ఆన్ చేసుకోండి. ఎందుకంటే వచ్చేసి మనకి బయట ఎర్త్క్వేక్స్ వచ్చినప్పుడు ఇంకా మనకి వర్షాలు పడినప్పుడు ఇంకా మనకి పిడుగులు ఏమన్నా వచ్చినప్పుడు ఇది మనకు చాలా రకాలుగా ఉపయోగపడుద్ది. అంతేకాకుండా ఇది వచ్చేసి మనకి అన్నోన్ ట్రాకర్ అలర్ట్స్ అనమాట. మీరు కూడా ఇది ఎవరి ఫోన్లో ఆఫ్లో ఉంటే ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే మనకి సైబర్ నేరగాళ్ళు అయితే ఎక్కువైపోయారు, వాళ్ళు మన ఫోన్లో ఇన్ఫర్మేషన్ అంతా వచ్చేసి వాళ్ళు కవర్ చేస్తున్నారు అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, మనకి ఇప్పుడు అయితే మనకి ఏ ట్రాకర్స్ అయితే లేరనమాట. ఇప్పుడు మీకు అక్కడ స్కాన్ నొక్కినట్లయితే మీ ఫోన్లో ఏమైనా ట్రాకర్స్ ఉన్నట్లయితే మీకు ఇలా అక్కడ చూపిస్తుంది అనమాట. ఈ విధంగా స్కాన్ చేసుకోవాలి. అండ్ అంతేకాకుండా మీరు అక్కడ చూడొచ్చు, వచ్చేసి మన ఫోన్లో ఎటువంటి ట్రాకర్స్ అయితే ఫోన్లో అవ్వలేదన్నమాట. ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విధంగా స్కానింగ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనకి సైబర్ నేరగాళ్ళు అయితే ఎక్కువైపోతున్నారు అనమాట, హ్యాకర్స్ వీళ్ళందరూ. అంతేకాకుండా ఇంకోటి వచ్చేసి మనకి ఇక్కడ సైలెన్స్ అనమాట, డూ నాట్ డిస్టర్బ్ వైల్ డ్రైవింగ్. చాలామంది బండి కానీ కారు కానీ డ్రైవింగ్ చేసేటప్పుడు వచ్చేసి ఎక్కువగా ఫోన్ చూస్తూ ఉంటారు. అటువంటి ఏం రాకుండా వచ్చేసి మీరు ఎవరి ఫోన్లోని ఇది ఆఫ్లో ఉంటే ఇది ఆన్లో పెట్టుకోండి. అప్పుడు మీరు డ్రైవింగ్ చేసినప్పుడు మీకు ఫోన్లు కానీ డిస్టర్బెన్స్ కానీ ఏముండదు, యాక్సిడెంట్స్ కూడా అవ్వనమాట. ఈ విధంగా మనకి ఇది ఉపయోగపడుతుంది. ఓకే గైస్. అండ్ గైస్ అంతేకాకుండా చాలామంది IMEI నెంబర్లు కూడా వచ్చేసి తెలుసుకోవాలనుకుంటారు. అందుకు వచ్చేసి ఆ నెంబర్లను కూడా మన ఫైండ్ మై డివైస్ యాప్లో అయితే వచ్చేసి మనం తెలుసుకోవచ్చు అనమాట. మీరు వచ్చేసి ఏ ఫోన్ IMEI నెంబర్ వచ్చేసి తెలుసుకోవాలనుకుంటున్నారు ఆ యొక్క అకౌంట్ని అయితే లాగిన్ అవ్వాలన్నమాట. మీరు ఆ యొక్క అకౌంట్ ఈమెయిల్ని అయితే లాగిన్ అవినట్లయితే మనకి ఆ ఈమెయిల్ అకౌంట్ ఎన్ డివైజెస్లో లాగిన్ అయింది చూపించి ఆ తర్వాత మీ డివైస్ కూడా వచ్చేసి చూపిస్తుంది అనమాట. ఆ తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు, మనకి Redmi 9 Power అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, మనకి దీని IMEI నెంబర్ వచ్చింది. ఈ విధంగా మీకు డిస్ప్లే అవుతుంది అనమాట. ఈ విధంగా మీరు IMEI నెంబర్ కూడా
కూడా చూడొచ్చు. హాయ్ గైస్, ఇప్పుడు నేను చెప్పాను కదా ఈ యాప్ మీ దగ్గర ఉంటే ఈ విధంగా ఈరోజు నేను చెప్పినట్లు మీరు చేస్తే ఇంచక్క మీ దగ్గర నుంచి ఫోన్ పోదు. ఒకవేళ మీ దగ్గర నుంచి ఫోన్ ఎవరైనా దొబ్బేసినా కూడా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అండ్ అంతేకాకుండా వచ్చేసి నేను చెప్పాను కదా ఈ విధంగా మీరు ఎక్కడైనా ఎమర్జెన్సీలో అంటే ఈ విధంగా ఇప్పుడు నేను సెట్టింగ్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఎమర్జెన్సీ సాస్ అని, ట్రాకర్స్, అలర్ట్స్ అని మీరు ఆ విధంగా నేను చెప్పినట్లు చేస్తే మీరు వచ్చేసి ఇంచక్క సేఫ్గా ఉంటారనమాట, వచ్చేసి ఏ ప్రాబ్లమ్స్ లేకుండా. అంతేకాకుండా వచ్చేసి ఇప్పుడు మనకి సైబర్ నేరగాళ్ళు, హ్యాకర్స్ వీళ్ళందరూ ఉంటారు కదా, వీళ్ళ హ్యాకింగ్ బారి నుంచి కూడా వచ్చేసి మీరు బయటపడవచ్చు అనమాట. అందుకే ప్రతి ఒక్కళ్ళు వచ్చేసి ఫైండ్ మై డివైస్ యాప్ అయితే ఎక్కించుకోండి. ఓకే గైస్. హాయ్ గైస్, మనకి గూగుల్ ఫైండ్ మై డివైస్ యాప్ అయితే చాలా బాగా ఉపయోగపడుద్ది. ఇప్పుడు ఇది ప్లే స్టోర్లో అయితే అందరూ ఇన్స్టాల్ చేసుకుని నేను చెప్పినట్లు మీరు పాటిస్తే మీ ఫోన్ ఎక్కడికి పోకుండా ఉంటుంది అనమాట. అంతేకాకుండా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చేసి.